నమస్తే. మనం బాషీరావు ప్రెస్ క్లబ్లో ఉన్నాము. ఎస్సీ భూములకు సంబంధించి ఆర్ కృష్ణయ్య ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒక సంచలన మాటలు కూడా మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డికి సంబంధించి మంత్రులు కొంతమంది ఫోన్ చేసి అన్నకి చెప్తుర్రట. మరి ఏమని చెప్తారన్న మంత్రులు ఫోన్ చేసి భూములు అమ్ముతుండు కాపాడని మీకు చెప్తుర్రా? భూములు అమ్ముడు హైదరాబాద్ తోటి ఆగమన్నా మంత్రులు అంటే పెద్ద పెద్ద పొజిషన్లు ఉన్న వాళ్ళే, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎక్స్ మంత్రులు కావచ్చు. ఈ భూములు అన్నీ అమ్ముడు పెట్టేది ప్రభుత్వము. ఏది మిగిలేటట్లేదు. నువ్వు హాస్టల్ కట్టాలి, గురుకులాలు కట్టాలి, పేదలకు ఇండ్లు ఇవ్వాలి, ఇల్లు లేని పేదలందరికీ ఇండ్లు ఇవ్వాలని ఎప్పటి నుంచో రోజు ధర్నాలు చేస్తావు, ఉద్యమాలు చేస్తావు. ఈయన అమ్ముకుంటుంటే ఎట్లా ఊకుంటున్నావు? మీరు ఇద్దరు తెలుగుదేశంలో కలిసి ఉన్నారు, అందుకే సపోర్ట్ చేస్తారు అంటే అందుకే అప్పుడే లేదు అమ్మొద్దని చెప్పి హైదరాబాద్ యూనివర్సిటీ ఫోన్ చేసిండ. మరి మీరు రేవంత్ రెడ్డి ఫోన్ చేసి సైలెంట్ ఉండన్నాడు. లేదు, అవన్నీ ఊహజనితంగా అడగొద్దు. ఇప్పుడు ఆ పిల్లలందరూ మా వాళ్ళు హైదరాబాద్ యూనివర్సిటీ భూములు అమ్మొద్దు అనేది బీసీ విద్యార్థి సంఘమే టేకప్ చేసింది మొదట. నేనే దానికి వాళ్ళకి అండగా నిలబడ్డా. పోలీసు వాళ్ళకు కూడా దౌర్జన్యం చేయొద్దని మా వాళ్ళందరూ ఖండించారు. అయితే ఈ భూములు అమ్మడం వెనుక ఏంటిది? రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఇది ప్రభుత్వానికి ఇబ్బంది ఉండొచ్చు కాదన ఆర్థికంగా. వేరే పద్ధతిలో వనరులు సమకూర్చుకొని ముందుకు తీసుకుపోవాలి. కానీ కేవలం భూములు అమ్ముతా, ప్రజల నోరు కొడతా, పోలీసులతో దొక్కిస్తా, డైవర్ట్ చేస్తా, డివైడ్ చేస్తా, బీసీలను అందరిని డివైడ్ చేస్తా, ఎస్సీలను డివైడ్ చేస్తా, మొత్తం వ్యవస్థనంతా కూడా నా చేతుల్లో పెట్టుకొని నా చేతుల్లోనే అంతా ఉండాలనేది ఆ వైఖరి మంచిది కాదు, మార్చుకోవాలి. డెమోక్రసీలో ఎప్పుడు ధర్మం, మన భారతదేశం యొక్క సిద్ధాంతం ఏమిటి? ధర్మమేవ జయతే సత్యమేవ జయతే. కాబట్టి ధర్మానికి సత్యానికి చాలా పవర్ ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఒకటి సవాల్ చేస్తున్నా మీ ద్వారా. ఇప్పుడు రాష్ట్రంలో 325 బీసీ కాలేజ్ హాస్టల్ ఉన్నాయి. ఒక్కదానికన్నా సొంత భవనం ఉన్నదా? ఎందుకు కట్టలేదు? మంత్రులకు క్వార్టర్లు ఉన్నాయి, ఎమ్మెల్యేలకు క్వార్టర్లు ఉన్నాయి, కలెక్టర్లు కూటగొట్టి మళ్ళీ కట్టారు అనేక చోట్ల, మహబూబ్నగర్ అక్కడిక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం. మరి ప్రభుత్వ ఆఫీసులు అన్నిటికీ సొంత భవనాలు ఉన్నాయి. కాలేజ్ హాస్టల్, బీసీ కాలేజ్ హాస్టల్కి ఎందుకు లేదు అంటే బీసీలు పనికిరాని వల్ల అలా ఎవరున్నారు చదువుకునేటోళ్ళు, ఫార్మసీ, ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ, డిగ్రీ చదివే పిల్లలు. కృష్ణ పోయి అడుగుతలేడేమో అని అంటారు. మరి ధర్నానే చేస్తున్నా, హాస్టల్ కట్టండి, ఇవి చేయండి అని. నిన్న మొన్న ఒకటి పెట్టిరు సార్, మేము కూడా చూసినాము. మీ దగ్గరికి వచ్చినట్టు చాలా మంది విద్యార్థులు బయటకు వెళ్ళకూడదు హాస్టల్ నుంచి. హాస్టల్ అద్దె భవనాలు ఉంటే అద్దె కూడా చెల్లించకపోతే మూసేసారు బిల్డింగ్ ఓనర్స్. అందరినీ ప్రగతి భవన్ తీసుకుపోదామని అంటున్నారు అందరు. అప్పుడు నేను తీసుకొస్తారు. నేను జర గౌరవంగా ప్రభుత్వం మీద మర్యాదస్తుంది కాబట్టి నేను ఒకటే చెప్పిన, ఒక 8-10 రోజుల్లో రెంట్ చెల్లించకపోతే పిల్లలందరినీ తీసుకుపోయి ప్రగతి భవన్ ఎవరున్నారు? ఎవరు లేరు. ఒకటి కారు ఉంది, ముఖ్యమంత్రి కోసం అటు ఆయన ఉండలేదు. అంటే ఎవరు ఉంటున్నారు? ఎవరో చిన్న చిన్న ఆఫీసర్లు, ఒట్టిగా పాడుబడి ఉన్నది. అందుకే పిల్లలందరినీ ఉండబోయి ప్రగతి భవన్లో పెడతామని వార్నింగ్ ఇచ్చాం. అప్పుడు కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. కొందరు మంచి ఆఫీసర్లు ఉన్నారు, కాదనం. కానీ మరి ఎందుకో కానీ రెంట్ ఇవ్వడం లేదు, రైడ్ ఛార్జీలు ఇవ్వడం లేదు, పిల్లలను ఇబ్బంది పెడుతున్నారు. సొంత భవనాలు కట్టడం లేదు. సొంత భవనాలు కట్టడానికి బడ్జెట్ ఇస్తామని ప్రధానమంత్రి ఒప్పుకున్నారు నరేంద్ర మోడీ గారు. బిల్డింగ్లకు మేము పోయి అందరం పోయి అడిగినాం, బీసీ సంఘాలను తీసుకుపోయి, మాకు ఇట్లా బిల్డింగులు లేవు, ఇబ్బంది పడుతున్నారు పిల్లలంటే. బచ్చా అచ్చా పడినా, అచ్చా డెవలప్ అయినా అని చెప్పి మై పూరా బిల్డింగ్ ప్లేసెస్ ఆయన సోషల్ జస్టిస్కి ఫోన్ చేశాడు. వీళ్ళతో మేము మాట్లాడినాం. 80% ఆడపిల్లల హాస్టళ్లకు, 60% మగపిల్లల హాస్టళ్లకు మేము గ్రాంట్ ఇస్తాం. బిల్డింగ్లు కట్టుండి, బిల్డింగ్లకు స్థలాలు తీసుకొని రండి, మేము పైసలు ఇస్తామంటారు. వాళ్ళు డబ్బులు ఇవ్వనీకే రెడీ ఉన్నారు, కానీ వీళ్ళు స్థలాలు ఇవ్వనీకే రెడీగా లేరు. స్థలాలు ఇవ్వచ్చు కదా, ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని స్థలాలు ఖాళీ? ఉస్మానియా యూనివర్సిటీలో చాలా హాస్టల్ కట్టడానికి ఇస్తారు. అమ్ముకుంటా అంటే ఇవ్వరు. పిల్లలు లాఠీలు పట్టుకొని ఎంబడిదారికి కొడతారు. కానీ హాస్టల్ కడతామంటే రెడీ అవుతారు. ఇక టీవీ టవర్ దగ్గర ఉంది, రేస్ కోర్సులో 70 ఎకరాలు ఉంది, ప్రింటింగ్ ప్రెస్ దగ్గర 60 ఎకరాలు ఉంది, చెంచల్గూడ జైలు దగ్గర 100 ఎకరాల భూమి ఉంది. ఇంకా అనేక చోట్ల భూమి. నీటి దగ్గరికి ఎప్పుడు పోతురన్న మీరు? మేము చూసినాము అక్కడ యూనివర్సిటీ చూస్తే ఒక్క వాష్రూమ్ సరిగా లేదు, పెచ్చులు పైనుంచి పడుతూ ఉంటాయి. మళ్ళీ మామూలు విద్యార్థులే, పెద్ద ఉన్నత స్థాయి ఉన్నటువంటి విద్యార్థులు కాదు, పల్లెటూరులో నుంచి వచ్చిన విద్యార్థులు. మీరు ఎప్పుడు పోయి విజిట్ చేస్తారు? ప్రభుత్వం మీద ఒత్తిడి. నేను అభినందిస్తున్నా. ఫస్ట్ మీరన్నా కనికరించింది, హృదయం కరిగింది మీకు. ఆ కఠిన హృదయాలు, పాషాణ హృదయాలు కదులుతలేవు.
అందుకే నేను హాస్టల్ చూసేప్పటికనే నా హృదయం కదిలి మా వాళ్ళు బాధపడుతుండని తిరుగుబాటు మనస్తత్వం వచ్చింది. అందుకే చెప్తుంటా మీటింగ్లలో నేను ఎప్పుడు నాకే 25 ఏళ్ళు ఉంటేనా అందరినీ తుపాకీ పట్టుకొని ఆట ఆడుతుంటే అని చెప్పి కొద్దిగా ఆట ఆడినా. ఇప్పుడే కాదు, గతం లోపల నేను చదివేటప్పుడు అసెంబ్లీ వల్ల కొట్టాం, సచివాలయం వల్ల కొట్టాం, కలెక్టర్ని కొట్టినాం, హాస్టళ్ళు పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, అందరికీ స్కాలర్షిప్లు ఇవ్వాలి. అప్పుడు ఇంకా పేదరికం ఎక్కువ ఉండే. ఇవన్నీ మిలిటెంట్ ఉద్యమాలు చేసినాము. కాబట్టి ఇప్పుడు కూడా విద్యార్థులు తయారవుతున్నారు. ప్రభుత్వం తప్ప ఆర్కెస్ట్రా లాంటి వాళ్ళు ప్రతి విద్యార్థి తయారవుతారు. అయిన దాకా వదిలేదు లేదు. ఇది బీసీ ఉద్యమం, ఇది ఒక్కరిది కాదు. తీసుకుపోతాం, పల్లెకి తీసుకుపోతాం. ఈరోజు బీసీ వాదం బలంగా ఉన్నందుకే అన్ని పార్టీలు బీసీ ముఖ్యమంత్రి అని జెండా ఎత్తుకున్నాయి. కాబట్టి వచ్చేది బీసీల రాజ్యం, బీసీల ముఖ్యమంత్రులు అవుతారు. దీన్ని ఎంతమంది తొక్కాలని చూస్తుంటారు, విడగొట్టాలని చూస్తుంటారు, అణచిపెట్టాలని చూస్తుంటారు. అది తగ్గేది కాదు. ధర్మం కోసం వచ్చేది. బీసీ మిత్రులు కూడా అందరూ విశాల హృదయంతో ప్రభుత్వం చేసే చర్యలను పసిగడుతున్నారు, జాగ్రత్తగానే ఉంటున్నారు. ప్రభుత్వాన్ని వాడుకుంటున్నారు అంతే తప్ప బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి అందరూ సమైక్యంగా ఉన్నారు. ఇప్పుడు బీసీ బిల్లుకి సంబంధించి ఏమంటారు అన్న, ఎంతవరకు వచ్చింది? అది 9th షెడ్యూల్ యాడ్ చేయబోతుర్రా, చేసలేరా? ఈ జీవోతో కాదు అని చెప్పేసి కొంతమంది రిటైర్డ్ చీఫ్ జస్టిస్ కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, నిన్న మీటింగ్ పెట్టుకుర్రు. సో ఆ జీవో మళ్ళీ కొట్టేస్తారు. ఏదో కృష్ణమూర్తి జడ్జిమెంట్ 2015లో వచ్చి 10లో వచ్చింది దాని ద్వారా అని చెప్పి చెప్తూ ఉన్నారు. మీరేమంటారు? అంటే అల్టిమేట్గా 9th షెడ్యూల్లో పెట్టాలి రాజ్యాంగాన్ని. 9th షెడ్యూలే కాదు, 9th షెడ్యూల్లో పెట్టింది కూడా కోర్టులో సవాల్ చేస్తున్నారు. అది కాదు ఇక్కడ. తమిళనాడు విల్సన్ లాంటి వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది. తమిళనాడు విషయంలోనే 9th షెడ్యూల్ ఉన్నది, మిగతా విషయంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అయితే మాగోలు కూడా వాళ్ళు ఈరోజు అంటున్నారు 9th షెడ్యూల్లో పెట్టాలని. నేను 20 ఏళ్ళ నుంచి పోరాడుతున్నా. రాజ్యాంగబద్ధమైన హక్కులు బీసీలకు కావాలి, బీసీ బిల్లు పార్లమెంట్లో పెట్టాలి, రాజ్యాంగాన్ని సవరించాలని నేను 30 ఏళ్ళ నుంచి ఇప్పటికి కొన్ని వేల ధర్నాలు చేసిన. వీళ్ళు ఏదో కొద్దిగా ఇప్పుడు అంటున్నారు. అయితే ఇక్కడ ఒక కిట్కు ఉంది. ఇప్పుడు రాష్ట్రం లోపల స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెంచారు. అందుకు ముఖ్యమంత్రిని మేము అభినందిస్తున్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉందనే అనుకుంటున్నా. ఏదో ఒకటి డ్రామం కాదు ఇది. మీరు చిత్తశుద్ధితోటి బీసీలు సర్పంచులు కావాలి, ఎంపీటీసీలు కావాలి, జడ్టీసీలు కావాలి. పాపం వీళ్ళు ఎన్ని రోజులు బాధపడతారని దయతోటి నువ్వు ఇచ్చినావు. మేము ఇచ్చింది దీన్ని అమలు చేయాలి. 42% మీరు అమలు చేయాలి. అమలు ఎట్లా అనేది దాని మీద ఇప్పుడు బీసీ అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది కదా, గవర్నర్ సంతకం కాకముందే నువ్వు ఢిల్లీలో ధర్నా పెడితే అందరికీ డౌట్ వస్తుంది. అందుకే నువ్వు బిల్లు పాస్ అయింది, గవర్నర్ సంతకం కావాలి, తర్వాత జీవో తీయాలి, నోటిఫికేషన్ వేయాలి, బదనాం చేయాలని కంకణం కట్టుకురంటారా? అంతే, అదే ఉద్దేశం. అంటే దాన్ని అమలు చేయకుండా బీజేపీ మీద బట్ట కలిసి పడేయాలని. అంటే నేను బీజేపీని ఎందుకు ప్రశ్నిస్తారు? ఈ లాజిక్ మీరు ఇక్కడ గవర్నరే పాస్ చేయలేదు, ఇక్కడ నుంచి మరి కేంద్రం పోయి ధర్నా ప్రశ్నించిన మొదట నేను ప్రశ్నించి ఇప్పుడు మన హోటల్లో సెంట్రల్ కోర్టులో పెట్టినప్పుడు ఇదే కదా అనేది. అంతకు మొదలు కూడా అదే ప్రశ్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ అప్పుడు. ఇప్పుడు 2 సందర్భాల్లో నేను చేసినాకనే ఇది చర్చకు వచ్చింది. దీని వెనుక రాష్ట్ర ఎజెండా ఉంది. దీని మీద ప్రభుత్వం తప్పించుకొని పూర్ణిక చూస్తుంది. తప్పించుకోవద్దు, అమలు చేయాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక కిట్కు ఇది అమలు చేస్తారు. నేను సాఫీగా జరుగుతాను అంటలేను. జీవో తీస్తారు. జీవో తీసి నోటిఫికేషన్ చేసినాక ఎవరైనా కోర్టుకు పోతే ప్రాబ్లం అవుతుంది. ఎవరు కోర్టుకు పోకపోతే ఎన్నికలు అయిపోతాయి 42 తోటి. కోర్టుకు పోతే వాళ్ళ సుప్రీంకోర్టు ఇవ్వచ్చు, స్టే ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే రాజ్యాంగంలో 243 ఆర్టికల్ D6లో స్థానిక సంస్థల రిజర్వేషన్లను శాతం నిర్ణయం బీసీలకు ఇచ్చే అధికారము రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చామని రాజ్యాంగంలో ఉంది. రాజ్యాంగమే రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. కాబట్టి గెలిచే అవకాశం ఉంటుంది. వాళ్ళ గెలవలేదు. అమిత్ షా ఏం చెప్పారన్న? మీరు మాట్లాడారు, ఈ విషయం టాపిక్ వచ్చిందా? ఇది అమిత్ షా తోటి ఈ టాపిక్ మాట్లాడలేదు. జనరల్గా బీసీ బిల్లు, చట్టసభల రిజర్వేషన్లు, కేంద్రంలో మంత్రిత్వ శాఖ, ఈడ నేను ఎట్లయితే కొట్లాడి హాస్టళ్ళు, గురుకులాలు, ఫీజుల రియంబర్స్మెంటు, స్కాలర్షిప్లు, స్టడీ సర్కిళ్ళు, కార్పొరేషన్లు పెట్టించినామో దేశంలో ఎక్కడ లేవు ఇవి. దేశం అంతటి పెట్టాలని అడిగాను. ఆయన బాగా తప్పనిసరి బీసీనే ప్రధానమంత్రిని చేసినాం.
బీసీనే ఉపరాష్ట్రపతి చేసినాం, ఒక ట్రైబల్నే రాష్ట్రపతి చేసినాం. కృష్ణాజీ మన ప్రభుత్వం అంతా బలహీన వర్గాలకి అని చెప్పిండు ఆయన. చలో రైట్. ఇది ఏది ఏమైనా కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి. అసలు ఇక్కడ గవర్నర్ దగ్గర బిల్లు పాస్ కాందే అక్కడ పోయి ధర్నా ఇట్లా చేస్తారని చెప్పేసి ఆర్ కృష్ణయ్య ప్రశ్నిస్తున్నారు. కెమెరామెన్ పాష్తో అక్షిత్, హైదరాబాద్.